ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మక్తల్ పట్టణంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఉదయం 7 గంటల నుంచి 8:30, 9 గంటల వరకు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. 2014లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానమైన తర్వాత ప్రపంచ దేశాల్లో 90% దేశాలు ఈరోజు కులము, మతము, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా భారతదేశం అందించిన సనాతన సాంప్రదాయం నుంచి సనాతన గురువులు అందించిన ఈ యోగాను ప్రపంచానికి అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని ప్రతిపాదించి మరి అక్కడ ఆమోదించిన తర్వాత 11వ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇంటర్నేషనల్ యోగా డే రోజే కాకుండా నిరంతరము ప్రతినిత్యము కోటాను కోట్ల మంది ఈ విధంగా యోగాను అభ్యసించడం వల్ల, యోగాను చేయడం వల్ల ప్రపంచము ఆరోగ్యవంతంగా ఉండాలి. ప్రపంచం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. కేవలం అభివృద్ధే కాదు, ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఆలోచన విధానంలో ఎప్పుడైతే శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, అనుబంధం అన్నది పెరుగుతుందో అప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఈరోజు జరుగుతున్న ఘర్షణలు కూడా తగ్గిపోయి ప్రపంచం అంతా కూడా శాంతిమయం, మరి మన యొక్క ఆ యోగా గురువులు ఏదైతే కోరుతున్నారో ప్రపంచం అంతా కూడా శాంతిమయం కావాలని ఆ దిశగా మన భారతదేశం నుంచి, భారత ప్రభుత్వం నుంచి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి ప్రారంభమై ఈరోజు లంచలంచలుగా 178 దేశాలు ఈ యోగా డేని ఈరోజు నిర్వహించాయి. రాబోయే కాలంలో చిన్న చితక దేశాలు కూడా మేము యోగా డేని పాటిస్తున్నామని చెప్తున్నారు. అటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈరోజు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండి 5 లక్షల మందితో ఒకే సమయంలో మరి యోగాను ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగలాగా ఈరోజు అక్కడ నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ గవర్నర్ కూడా ఈరోజు హైదరాబాద్లో ఒక పండుగ వాతావరణంలో ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమాజంతో, ప్రజలతో, యువకులతో కోరేదేమంటే రోజు మనం భోగాలను మరిచి యోగాను జ్ఞాపకం పెట్టుకొని రోజు యోగాను పాటించి ఆరోగ్యాన్ని పాటించుకుందాం, ఆర్థికంగా నిలదొక్కుందాం, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. అందుకు అందరం కృషి చేద్దామని చెప్పి యోగా ఇంటర్నేషనల్ డే సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా వల్ల మానసిక స్థితి, శారీరక దృఢత్వము, అనారోగ్య సమస్యల నుంచి బయటకు వెళ్ళడము, ఎన్నో కార్యక్రమాలు దీని నుంచి కొనసాగుతున్నాయి. కనుక మనం రెగ్యులర్గా యోగా సాధన ఉదయం, సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా 1 అవర్, 1 గంట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమాజానికి అని చెప్పి నేను సమాజానికి తెలియజేస్తున్నాను. యోగా వల్ల ఆరోగ్యమే కాక మానసిక ప్రశాంతత, ఎల్లవేళలా మనం యాక్టివ్గా ఉండుకుంటూ మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది.